నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఒక అక్క ప్రేమ కథ అనే ఒక మంచి కథను విందాం. సవతి తల్లి పెట్టే బాధల నుండి నన్ను ప్రతి క్షణం కాపాడే అక్క అంటే నాకు ప్రాణం. అక్కకు నా మీద ఉండేది నిజమైన ప్రేమ అనుకున్నాను. అక్కకు పెళ్ళయి బావ పెద్ద హోదాలో ఉన్నాడు. నా భర్తకి చిన్న ఉద్యోగం. కొంతకాలానికి మా స్థితి కొంచెం మెరుగుపడింది. అప్పుడు అక్క అసలు నిజ స్వరూపం బయటపడింది. అసలు కథ వినండి. నా భర్త తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది నా అక్కనేనని నా నమ్మకం. అందుకే అక్కయ్య వస్తుందని తెలియగానే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేకపోయినా ప్రేమ పరంగా నేను బాగా పేదరికం అనుభవించాను. నాకు 4, 5 ఏళ్లప్పుడు తల్లి పోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంచిది కాదు. అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ 24 గంటలు నన్ను ఆడిపోసుకుంటూ ఉండేది. నాన్న ఆమెనేమీ అనేవాడే కాదు. ఆయనకు అమ్మంటే భయం. అయితే అమ్మకు అక్క భయపడేదే కాదు. దాని మనస్తత్వం వేరు. అది నాకంటే 4 ఏళ్ళు పెద్దది. ఎవరి చేత మాట పడదు. కొట్టినా లెక్క చేయని పెంకితనం దాంది. మా సౌతి తల్లికి మాటలతోటే తప్ప చేతులతో హింసించడం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల అక్కకు బాగానే ఉండేది. దాంతో పడలేక అమ్మ ఆ కక్ష కూడా నా మీదే చూపించేది. అది ఉండగా నన్ను ఏదైనా అంటే అక్క క్షణం కూడా ఊరుకునేదే కాదు. అందుకని అమ్మ అది లేనప్పుడే నన్ను బాధించేది. చిన్నప్పటి నుంచి కూడా నేను నోరు లేని దానిగా పేరు పడ్డాను. ఎవరేమన్నా పడడం, ఇది కావాలి అని ఎప్పుడు నోరు విడిచి అడక్కపోవడం నాకు మామూలు. పండగలు వచ్చినా పుట్టినరోజులు వచ్చినా అక్కే నా తరపున దెబ్బలాడి నా గురించి అన్నీ సాధించేది. నా గురించి చౌక వస్తువులు ఏమైనా కొంటే అది తిప్పి కొట్టించేది. దాని ప్రేమాభిమానాలకు నేను మనసులో చాలా ఇదైపోతుండేదాన్ని. అక్కకు పెళ్ళై కాపురానికి వెళ్ళిపోయినప్పుడు అది నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. నోరులేని నేను ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతానోనని వాపోయింది. నాకైతే అంతకాలం ఉంటున్న ఏకైక ఆలంబన వెళ్ళిపోతున్న భావం కలిగింది. అక్క వెళ్ళిపోయాక నా పాటలు దేవుడికెరుక. అమ్మతో మంచిగా ఉండు అనడం మినహాయించి మరేం చేసేవాడే కాదు నాన్న. ఆయనకు నా మీద ప్రేమాభిమానాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక ఆడది మగవాణ్ణి ఎంత అసహాయుడిగా మార్చగలదో అప్పుడే నాకు అర్థమైంది. ఆ ఇంట్లో నా మటుకు నాకు తల్లి తండ్రి కూడా లేరు. ఉన్న ఒక్క అక్క నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయితే అక్క నన్ను వదిలిపెట్టలేదు. నా గురించి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుంది. ఆ కష్టాల్లో నుంచి బయటపడడానికి పెళ్ళి ఒక్కటే మార్గమని దానికి తోచినట్లుంది. దాని ప్రయత్నాల ఫలితంగా ఒక మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అక్కకు అయిన 2 ఏళ్లకే నా వివాహం కూడా జరిగింది. ఆ వివాహంలో అక్క ప్రముఖ పాత్ర వహించింది. నా భర్త విద్యాధికుడు. మీదు మిక్కలి ఆయనకు నాపై అపరిమితమైన ప్రేమ. నన్ను అంతగా ప్రేమిస్తూ నా కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి దగ్గర ఉండడం నాకేదో వింతలా కలగా ఉండేది. అదే నన్ను ఆయనకు ఆరాధకురాలినిగా మార్చింది. ఫలితంగా అంతా మా జంటను ఆదర్శంగా చెప్పుకునేవారు. అయితే నా భర్త కూడా నాకులాగే నోరులేనివాడు. ఆయన చదువు ఆయనకు మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోయింది. అందువల్ల మేము సాధారణ మధ్యతరగతి జీవితమే అనుభవిస్తున్నాం. అక్క సంగతి అలా కాదు. దాని భర్త ఆఫీసరు. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ తేడా మా ఇద్దరిలోనూ కొట్టొచ్చినట్టు కనపడేది. అక్క ఎప్పుడు 200కు తక్కువ చీర కట్టేదే కాదు. నా ఖరీదైన చీరే ఏ 60, 70 ఉండేది. వచ్చినప్పుడల్లా అది బంగారం కొనుక్కునేది. నేను స్టీలు గిన్నె కూడా కొనుక్కోలేకపోయేదాన్ని. ఈ తేడా అమ్మకు సంతోషంగా ఉండేది. పెళ్ళయ్యాక అమ్మ అక్కను గౌరవించడం మొదలుపెట్టింది. నన్ను మాత్రం పూర్వం కంటే హీనంగా చూసేది. ఈ కారణం వల్ల అక్కంటే నాకు చాలా అభిమానం ఉన్నప్పటికీ అది ఉండగా పుట్టింటికి వెళ్ళాలనిపించేదే కాదు. అంతేకాదు బావ పెద్ద ఆఫీసర్. చాలా పలుకుబడి కలవాడు. అందువల్ల బావ రాగానే ఊళ్ళో చాలామంది అతన్ని పలకరించడానికి, మాట్లాడటానికి మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు. ఈయన వస్తే ఎవరూ పట్టించుకునేవారే కాదు. నాకు చిన్నతనం జరిగినా పర్వాలేదు, కానీ ఆయన చిన్నపుచ్చుకుంటారని నాకు చాలా భయంగా ఉండేది. అయితే ఇలాంటి పట్టింపులు ఆడవారికి ఉన్నట్టుగా మగవాళ్ళకు ఉండవనుకుంటాను.
ఆయన చాలా సంతోషంగా బావతో మాట్లాడేవారు. బావ ఈయన్ను పెద్దగా పట్టించుకునేవాడు కాదని నా అనుమానం. నా బాధ ఒకసారి చూచాయిగా అక్క దగ్గర వెళ్ళబుచ్చుకున్నాను. అక్క నన్ను ప్రేమాభిమానాలతో తిట్టి, అభిమానానికి డబ్బుకి లంకె పెట్టకు అంది. ఎలాంటి కాంప్లెక్స్కు గురి కావద్దని మరీ మరీ హెచ్చరించింది. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఇద్దరం దాని చీరలే కట్టుకునేవాళ్ళం. నాకు సంబంధించిన వ్యవహారాలన్నీ స్వయంగా చూసేది అక్క. నాకు కొడుకు పుట్టినప్పుడు అక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ చూడటానికి వచ్చి వాణ్ణి ఆశీర్వదించి మంచి బహుమతి కూడా ఇచ్చి వెళ్ళింది. నాకు నోములు వ్రతాల గురించి సరిగ్గా తెలియవు. సంప్రదాయాలకు సంబంధించిన ఏ వ్యవహారం గురించైనా అక్కకే రాసి తెలుసుకునేదాన్ని. నేను ఎప్పుడైనా ఆయన ప్రేమకు అబ్బురపడితే, ఆయన భర్త ప్రేమించడం పెద్ద విశేషం కాదు, నీ నుంచి నాకు లభించే ఎన్నో ప్రతిఫలాల ముందు నా ప్రేమ చిన్నబోతుంది, ఏ ప్రతిఫలము ఆశించకుండా నిన్ను ప్రేమించే మీ అక్క గురించే ఆశ్చర్యపడాలి, అలాంటి అక్క ఉండడం నీ అదృష్టం అన్నారు. అది నిజమేనని అనిపించింది నాకు. క్రమంగా నాలో వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. నా ఆర్థిక స్థితిగతులు మారాయి. ఆయనకిప్పుడు ఒక ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. ఆయన జీతం బావ కంటే ఎక్కువ వస్తుంది. నేనిప్పుడు ఆర్థిక వసతులు అనుభవించగలుగుతున్నాను. పుట్టింట్లో నాకు గౌరవం పెరిగింది. అమ్మ తన పిల్లల్ని మా దగ్గరకు పంపించాలని కూడా అనుకుంటుంది. ఎందుకంటే నేను ఆయన కూడా క్రమశిక్షణ పాటిస్తాం. అన్నీ ఒక పద్ధతిలో నడుపుతాం. నా సవతి తమ్ముడు ఒకడు కాలేజీ చదువుకు ఎదిగాడు. ఈయన ప్రయత్నంతో మా ఊళ్ళో వాడికి సీటు కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను వారు కలిసి దక్షిణ భారత యాత్ర చేద్దాము అనుకొని అక్క కూడా వస్తుందేమోనని ఉత్తరం రాశాం. ఇటీవల మేము ఎక్కువగా కలుసుకోవడం లేదు. ఈ ప్రయాణం పేరు చెప్పి ఓ 2 వారాలు అంతా కులాసాగా గడపొచ్చు అని మా ఆశ. అక్క అంగీకరిస్తూ జవాబు రాసింది. నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. టికెట్స్ ఏర్పాట్లన్నీ ఈయనే చేశారు. నేను దాని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అక్క రానే వచ్చింది. దానికి 2 పిల్లలు. పెద్దవాడు మగపిల్లవాడు, రెండోది ఆడపిల్ల. నాకు 2 పిల్లలు. పెద్దది ఆడపిల్ల, రెండోవాడు మగపిల్లవాడు. ఓ 2-3 నెలల తేడాతో ఉన్నారు వాళ్ళందరూ. ప్రయాణానికి ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఈ 4 రోజుల్లోనూ పిల్లలతో చాలా ఇబ్బంది అయింది. అక్క పిల్లలు కాస్త దుడుకు వాళ్ళు. చీటికి మాటికి నా పిల్లల్ని కొడుతూ ఉండేవారు. నా పిల్లలు అక్కతో ఫిర్యాదు చేస్తే, వాళ్ళు ఉత్తినే ఎందుకు కొడతారు, మీరేదో అనే ఉంటారు అని మందలించి పంపేసింది. పిల్లలెదురుగుండా అలా అన్నా అది తర్వాత తన పిల్లల్ని మందలిస్తుందేమోనని చూశాను. అలా చేయలేదు. 1-2 రోజులు చూసి నేనే అక్కతో, అక్క, పిల్లల అల్లరిని సమర్థించకూడదే. ఎవరైనా మన పిల్లల గురించి నేరం చెప్పినప్పుడు మనం వాళ్ళనే వెనకేసుకొస్తే వాళ్ళు చెడిపోతారే అన్నాను. అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాకు కలుగజేసుకోక తప్పలేదు. ఒకసారి అక్కకు పెద్ద కొడుకు నా చిన్న కూతుర్ని డొక్కలో గట్టిగా పొడి చేశాడు. అది మెలికలు తిరిగిపోతూ నేల మీద పడిపోయింది. నేను వెంటనే అక్క కొడుకుని మందలించాను. వాడు ఏడుస్తూ అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకో క్షణంలో కోపంగా అక్క నా దగ్గరకు వచ్చింది. నేను అక్కకు జరిగింది చెప్పాను. అక్క నా కూతుర్ని ఎలా ఉంది అని అయినా పలకరించలేదు. సానుభూతి కోసం చూసే నా కూతురి కంటి చూపుల్ని తిరస్కరిస్తూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను దాన్ని అనుసరించి వెళ్ళేసరికి అది కొడుకుని ఓదారుస్తుంది. వాడేమో పిన్ని తిట్టింది అని ఏడ్చేస్తున్నాడు. అక్కకు నా స్వభావం పూర్తిగా తెలుసు. అకారణంగా నేను ఎవ్వరిని ఏమీ అనను. నా పిల్లలనైతే చిన్న తప్పుకు కూడా తీవ్రంగా మందలిస్తాను. అయినా మరోసారి అదే తప్పు చేయకుండా ఉండడం కోసమే నేను తన కొడుకుని మందలించానని అది ఎందుకు అర్థం చేసుకోదు? ఆ పూటకు అక్క తలనొప్పి వచ్చిందని పడుకుంది. ఎంత పిలిచినా భోజనానికి రాలేదు. అది తలనొప్పి కాదని కోపమని నాకు తెలుసు. కోపం కూడా తను చేసిన తప్పుకే. ఎలాగో సాయంత్రానికి అక్క మనసు సరిపెట్టుకుంది. నాతో అది ఇది మాట్లాడుతూ, నా పిల్లలు పుట్టినప్పటి నుంచి అబ్బురంగా పెరిగారు.
వాళ్ళు మాట పడరు. నాది నడమంత్రపు సిరి కాదని నీకు తెలుసు అంది. ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు కాస్త ఖరీదైన చీరలు వేసుకోవే బాబు, మన హోదాకు తగ్గట్లుగా ఉండాలి ఏ ఊళ్ళో ఉన్నా అంది అక్క. ఇందులో అన్నీ ఖరీదైనవే అని చెప్పాను అక్కకి. ఖరీదులు విచారించి చూడగా నేను వేసిన 10 చీరల్లోనూ 6 చీరలు అక్క చీరల కంటే ఖరీదైనవి. బొత్తిగా సెలక్షన్ తెలియదే నీకు, ఇంతింత ఖరీదులు పోసి ఇలాంటి చీరలా కొనుక్కోవడం అంది అక్క. ఏమనాలో తెలియక అక్క అలా అన్నదని నా అభిప్రాయం. ఎందుకంటే నా చీరలు నాకు అక్క చీరల కంటే చాలా బాగున్నాయి. నా అనుమానాన్ని నిజం చేస్తూ అక్క ఆ రోజునే బావను బజారుకు తీసుకెళ్ళి ఓ 1/2 డజను కొత్త చీరలు కొనిపించింది. అన్ని చీరల కంటే ఖరీదైనవి అవి. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అవతల ప్రయాణంలో బోలెడు ఖర్చులుంటాయి కూడాను. డబ్బును ముందే ఇలా ఖర్చు పెట్టేసిందేమిటా అనుకున్నాను. అలాగని వాళ్ళు తెచ్చుకున్న డబ్బు కూడా ఎక్కువ ఉన్నట్టు లేదు. వెళ్ళగానే తిరిగి ఇచ్చేస్తామని అది 3000 రూపాయలు మా దగ్గర అప్పు తీసుకుంది. ఈ చీరలు కొనడం అయ్యాక పిల్లలతో ప్రయాణం నాకు బెంగగానే ఉంది. ఎదుటి వాళ్ళ పిల్లల్ని కొట్టడం తప్పు అని నా అక్క పిల్లలకి తెలియదు. అందుకు ఆ పిల్లల్ని తప్పు పట్టలేదు. వాళ్ళు కాసేపు స్నేహంగా ఉంటారు, కాసేపు విరోధంగా ఉంటారు. కానీ పెద్దలు సరిగా ఉంటే బాధలేదు కదా. ప్రయాణంలో ఈ పిల్లలతో చాలా ఇబ్బంది అయింది. మా అక్క బట్టలకు తప్ప మరి దేనికి డబ్బు ఖర్చు పెట్టదు. నాకు బట్టల కంటే కూడా పిల్లల ఆట వస్తువులపై మోజు ఎక్కువ. మా పిల్లలకు లేని ఆట వస్తువులే లేవు. బజార్లో ఏ వస్తువు చూసినా కొనమని అక్క పిల్లలు కాల్ చేసేవారు. మా పిల్లలు అడిగేవారు కాదు. ఇలా అన్నీ మాకున్నాయని మా వాళ్ళు అంటూ ఉంటే అక్క కొడుక్కి కోపం వచ్చి, మా నాన్నగారు మీ నాన్నగారి కంటే గొప్ప కదా, మేం కొనుక్కోలేనివి మీరెలా కొనుక్కోగలిగారు అని అడిగాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ పెద్ద చిన్న గొప్ప తక్కువ ఆలోచనలు పిల్లల బుర్రల్లోకి వాటంతట అవే వచ్చాయా? నా సందేహానికి సమాధానం త్వరగానే లభించింది. వాళ్ళు అన్నీ ఉన్నాయి అంటే నమ్మక్కర్లేదు, చూసినప్పుడే నమ్మాలి అంది అక్క. అక్కకు కొంత అసహనం ఏర్పడిందని నాకు అర్థమైపోయింది. పిల్లలకు అబద్ధాలాడే అవకాశాలు సృష్టిస్తుంది తను. ఈరోజు నా పిల్లల మాటల్లో అబద్ధాన్ని ఊహించుకుంటే రేపు అక్క పిల్లలు ప్రపంచంలోని ఎవరిని నమ్మగలరు? తాత్కాలికమైన అసహనంలో అక్క తన పిల్లలకు ఎంత అన్యాయం చేస్తుందో గ్రహించడం లేదు. చిన్నప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అక్క పిల్లలకు జరిగే ఈ అన్యాయాన్ని వారించాలని నాకుంది. ఎందుకంటే ఆ పిల్లలు 24 గంటలు తమ తండ్రి గొప్పతనం గురించి, తల్లి గొప్పతనం గురించి, తమ వైభవం గురించి, తమను చూసి ఇతరులు అసూయపడే వైనం గురించి తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. సర్వ మానవ సమానత్వం, సహజీవన సౌభాగ్యం ఈ వయసులో దూరం చేసుకుంటే వాళ్లకు మళ్ళీ అలాంటి అవకాశం లభిస్తుందా? ఒకసారి మందలించిపోయినందుకు అక్క నన్ను స్పష్టంగా హెచ్చరించింది. నా పిల్లల్ని ఆఖరికి నా చెల్లెలు మందలించినా నేను సహించలేను. పిల్లల సంగతి అలా ఉంటే అక్క నన్ను కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టింది. నా అలవాట్లను అభిరుచులను అన్నింటినీ విమర్శించి తన అలవాట్లను అభిరుచులను ప్రశంసించుకొని నేను తనకిలా ఎప్పటికీ మారతానో అని వాపోయింది. ఈ ప్రయాణంలో నేను గమనించినది ఏమిటంటే నేను చేసే ఒక్క ప్రతిపాదన కూడా అక్క ఆమోదించలేదు. అందుకు పోనీ తర్కాన్నైనా పాటించలేదు. ఒకసారి నేను వేరుశనగకాయలు కొంటుంటే అసహ్యంగా రోడ్డు మీద సరుకు ఏం కొంటామే అని తీసి పారేసింది. మరోసారి తనే వేయించిన కారపు శనగలు కొందాము అంది. మేము త్రివేంద్రంలో ఉండగా కోవలం బీచ్కి ట్యాక్సీలో వెళదామని అన్నాను నేను. అక్క సిటీ బస్సులో వెళ్తే డబ్బు ఆదా అవుతుంది అంది. ట్యాక్సీలో వెడితే ఓ గంటలో వెనక్కి రావచ్చు. అందువల్ల ఓ 10 రూపాయలు ఎక్కువైనా మధ్యాహ్నం బస్సులో వెళ్ళిపోవచ్చు. అదే బస్సులో వెళ్తే ప్రయాణం రాత్రికి వాయిదా వేసుకోవాలి. సాయంత్రం 3 దాటితే మనం ఇంకో రోజు అద్దె ఇచ్చుకోవాలి. ఇద్దరికీ కలిపి 60 రూపాయల నష్టం అన్నాను. ఏమిటో లెక్కలు చెప్పి కంగారు పెట్టేస్తున్నావు. నీ భాష నాకు అర్థం కాదే బాబు. పోనీ డబ్బు నష్టమైందనే అనుకుందాం. అసలు ఇంట్లో కూర్చుంటే ఏ ఖర్చులు ఉండేవి కాదు కదా.
చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు. నీ పిసినారితనం ఎప్పటికి పోతుందో కానీ అంది అక్క. బెంగళూరులో చీరలు కొనుక్కున్నాను నేను. ప్రయాణాల్లో చీరలు కొనడం దండగా అని గట్టిగా చెప్పిందది. కానీ నేను వినలేదు. ఆఖరికి చీరలు కూడా నాకు నచ్చినవే, అది బాగోలేదని అన్నప్పటికీ కొన్నాను. తర్వాత అది కూడా అంతకంటే కాస్త ఖరీదైన చీరలు తనకు మళ్ళీ కొనుక్కుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడడం నాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగించింది. అది ఇలా ఎందుకు మారిపోయిందో, నా పట్ల ఇంత అసహనంగా ఎందుకుంటుందో నాకు తెలియలేదు. అక్క ప్రేమను పోగొట్టుకోవడానికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియలేదు. అయితే తిరుగు ప్రయాణంలో నేను తిరిగి అక్క ప్రేమను పొందగలిగే వరకు అసలు సంగతి నాకు అర్థం కాలేదు. విజయవాడలో ప్లాట్ఫామ్ మీదకి వంగి చూస్తూ ఉండగా ఓ దొంగ నా మెడలోని గొలుసు తెంపుకుపోయాడు. బంగారపు గొలుసు, 2000కు తక్కువ ఉండదు. దొంగ అని అరవడం జరిగింది, కానీ వాడు మెరుపులా మాయమైపోయాడు. నాకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. బాధపడకు, నీ అంత జాగ్రత్త పరురాలి దగ్గర గొలుసు తెంపుకెళ్ళడం ఆ దొంగ గొప్పతనాన్ని చాటుతుంది అన్నారాయన నన్ను ఓదారుస్తూ. అక్క నాకు దగ్గరగా జరిగింది. ప్రేమగా భుజం మీద నిమిరింది. ఇంతవరకు అంతా ప్రయాణంలో సవ్యంగా జరిగిపోయింది అనుకున్నాను. ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. ఆ గొలుసు నేను నీకు చేయించి పెడతానులే అంది. నేను ఆశ్చర్యపోయాను. దాని చెయ్యి నా భుజాన్ని తాకుతుంటే నాలో దుఃఖం పొంగుకొచ్చింది. దాని ఒడిలో తలపెట్టుకొని ఏడ్చేశాను. అది ఆప్యాయంగా నా జుట్టులో తన వేళ్ళు కదుపుతూ ఉంది. కాసేపటికి నేను తేరుకున్నాను. కానీ బాధ నన్ను వదల్లేదు. అది పోలేదనుకో, నేను నీకు చేయించి పెడతాగా అంది అక్క. గొలుసు వద్దక్క, నేనే చేయించుకుంటాను. నీ అభిమానం ఎప్పటికీ ఇలా ఉంటే చాలు అన్న నాకు అక్క అభిమానంలోని రహస్యం తెలిసిపోయింది. ఇంతకాలం అక్క నన్ను ప్రేమిస్తుందని భ్రమపడ్డాను. దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, జాలి. ప్రేమ ఏదైనా ఉంటే అది జాలి కారణంగా పుట్టిందేనని అర్థమైంది. నేను కష్టాల్లో ఉండేదాన్ని, ఇప్పుడు కష్టాలు లేవు. నోరు లేని దాన్ని, ఇప్పుడు నోరు లేకపోయినా ఇబ్బంది లేదు. ఒకప్పుడు ఎవరి ప్రేమని నోచుకోలేదు. ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఉన్నాడు. ఒకప్పుడు నాకు డబ్బు లేదు, ఇప్పుడు నాకు డబ్బుకు లోటు లేదు. ఒకప్పుడు నేను అన్నింటికీ అక్క సలహాలే తీసుకునేదాన్ని, ఇప్పుడు నాకు వ్యక్తిత్వం వచ్చింది. నా పిల్లలు నలుగురు మెచ్చే క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఏ విధంగా చూసినా జాలి పడవలసిన స్థితిలో నేను లేను. అందుకు అక్క సంతోషించాలి. జాలి పడవలసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించగల నా అక్క నన్ను ఇప్పుడు ఎలా ప్రేమించగలదు? ఇప్పుడు నా అక్క నన్ను ప్రేమించాలంటే నేను నగలైనా పోగొట్టుకోవాలి, లేదా నన్ను కష్టాలు తరుముకు రావాలి. అక్క ప్రేమ నాకు బాగుంటుంది, కానీ ఆ ప్రేమ కోసం ఇంత త్యాగం చేయగలనా? మరొకసారి అక్క వంక చూశాను. అక్క ఇంకా నా వంక జాలిగా చూస్తూనే ఉంది. నాకు అక్క దగ్గర జాలి తప్ప నిజమైన ప్రేమ దొరకదని అర్థమైపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.